హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆసుమంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను కదండి ఈ ఛానల్లో. సో అందుకని స్టార్టింగ్ వీడియోలోనే అమ్మవారి దర్శనంతో నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ అమ్మవారు ఎవరంటే శ్రీ 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 మరిడిమాంబ అమ్మవారు. ఎక్కడ ఉన్నారంటే విశాఖపట్నంలో మల్కాపురంలో ఉన్నారనమాట. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత అంటే జనవరిలో 22వ తారీఖున జరిగే మరిడిమాంబ అమ్మవారి ఉత్సవం అయితే జరుగుతుంది. దాన్నే కాకప్పన్న పరసని కూడా అంటారన్నమాట. సో ఆ గుడికి అయితే నేను వెళ్ళాను. సో అక్కడైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. మీకు అక్కడ గుడిలో ఉన్న అమ్మవారి దర్శనాలన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో. ఇది మార్నింగ్ అయితే నేను దర్శనం చేసుకున్నాను. ఈవినింగ్ ఏంటంటే పర్స్లా జరుగుతుంది అనమాట, చిన్న జాతరలా జరుగుతుంది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం మొక్కులు అయితే చెల్లించుకుంటారు అమ్మవారికి. ప్రతి సంవత్సరం అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా భక్తులు అందరూ కూడా మొక్కులు అయితే చెల్లించుకుంటారు. సో ఇక్కడ మార్నింగ్ నేను వెళ్ళేసరికి ఏంటంటే కొంచెం గుడి అయితే ఖాళీగా ఉంది, అందుకే మార్నింగ్ దర్శనం చేసుకున్నాను. ఈవినింగ్ ఏంటంటే ఇక్కడ పర్స్ అన్నమాట, అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది కదా, ఆ మెయిన్ రోడ్డు మీద మనకి ఇలా పర్స్ లాగా అయితే అరేంజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా 22వ తారీఖున ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కొన్నిటికి డీజే సెట్స్ కానివ్వండి లేకపోతే స్టేజెస్కి కానివ్వండి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. జస్ట్ ఇలా స్టాల్స్ అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ చెక్కతో కోయ బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలకి నెక్స్ట్ మన ఇంట్లో కావాల్సినవి, నెక్స్ట్ పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ కూడా పెట్టారనమాట. జస్ట్ అంతే పెట్టారు, ఇంకా ఎక్కువ అయితే ఏమీ పెట్టలేదు, కానీ చాలా బాగుంది. ఇక్కడ కూడా నేను ఒక 6 o'clockకి వెళ్ళి నేను మళ్ళీ 6:30 కల్లా నేను రిటర్న్ అయిపోయాను. జస్ట్ వాట్ ఏం పెట్టారు ఏంటి అన్నది నేను చూడటానికి వెళ్ళాను అనమాట, అంతే. నేనైతే ఏం పర్చేస్ చేయలేదు, ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారు. చాలా అంటే ఏమైనంటే అన్నీ హండ్రెడ్స్ రౌండ్ ఫిగర్స్ ఎక్కువ చెప్పేస్తున్నారు అనమాట. ఎక్కడ తగ్గేదేలే అన్నట్టున్నాయి కాస్ట్లు అయితే. సో ఇక్కడ పువ్వులు చూస్తున్నారు కదండి, ఇవి రియల్గానే ఉన్నాయి కానీ క్లాత్ అన్నమాట. ఇవి కనకాంబరాలు అలాగే కాకడ మల్లెపూలు అంటారు కదా, సో అలాంటివి. అవైతే రెండు 150కి చెప్పారనమాట, జత 150 చెప్పారు. మేము 100కి అడిగినా కూడా ఇవ్వలేదు, అస్సలు తగ్గేదేలే అనేసారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే గాజులు. సో ఇక్కడ గాజులు మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ 30, 20కి కూడా ఉన్నాయి. మన సైజు అన్ని సైజులు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. నేను గాజులు అయితే కొనుక్కున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాట్లు కానివ్వండి, డోర్ కర్టన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి నెక్స్ట్ ఇలా ఉన్నాయన్నమాట. సో నేను జస్ట్ అలా చూసి మీకు చూపిస్తాను, చూసేయండి.
ఇది ఈరోజుటి వీడియో అండి. సో చూసారు కదా కాకపన్న పర్స్ అన్నది ఎలా జరిగింది మల్కాపురంలో అన్నది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.